హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసిన ముందు అయితే నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఈ వీడియోకి వచ్చేసి అయితే 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పుడైతే ఈ వీడియో 300 లైక్స్ అయితే టార్గెట్ రీచ్ అవుతుందో అప్పుడు వచ్చేసి నేను ఇంకో మూవీ పోస్ట్ ఎడిటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసిన ముందు అయితే కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరైతే దాంట్లో పక్కా జాయిన్ కండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి అయితే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అలాగే కొన్ని అయితే పెడుతూ ఉంటా ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే కింద ఉన్న లింక్ నుంచి అయితే దీంట్లో జాయిన్ కండి. ఇన్ కేస్ దీంట్లో లింక్ నుంచి మీరైతే వర్కౌట్ కానట్లయితే మీరైతే సెర్చ్ బార్లో వచ్చేసి మహి ఎడిటింగ్ వరల్డ్ అని క్లిక్ చేస్తే మీకైతే సెర్చ్ బార్లో కూడా మన ఛానల్ లింక్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కూడా మన ఛానల్లో అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అయితే దీనికోసం ఆడే ప్రతి ఒక్క యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరైతే డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంచుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే సైడ్కి చాలా టూల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దీనిలో వచ్చేస్తే ఆడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజ్ని ఒకదాన్ని పిఎన్జీ తిరిగి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ కట్ చేసుకున్న పిఎన్జీని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంచుకున్న తర్వాత సింపుల్గా ఆడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆడెడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ బట్టి దీని సైజ్ అనేది ఇలా చిన్నగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీ పిఎన్జీ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ పిఎన్జీ సైజ్ అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సైడ్కి టాప్ ఇవ్వండి. రైట్ సైడ్ మీద ఇవ్వకండి, సైడ్కి టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, అలా ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లేడీ మన రష్మిక కన్నా పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఎంచుకున్న తర్వాత ఆడెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఆడెడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇట్లా సైడ్కి ఇలా లాగి బరబ్బరి దాంట్లో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ ఇమేజ్లో బరబ్బరి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా అందులో ప్లస్ సింబల్ రావాలి. అట్లా అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత మీ పిఎన్జీ సైజ్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ ఇమేజ్ దగ్గర అయితే ఇలా మీ పిఎన్జీ సైజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న ఆడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో పిఎన్జీ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇంకో పిఎన్జీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో ప్రొవైడ్ చేసిన పిఎన్జీ కూడా ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సింపుల్గా ఆడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆడెడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఇది ఉంది కదా, దీన్ని పట్టుకొని ఈ విధంగా ఇట్లా లాగండి ఫ్రెండ్స్. ఓకేనా, లాగిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో అయితే ఇదైతే అడ్జస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అడ్జస్ట్ అయిన తర్వాత సింపుల్గా మీరైతే ఇక్కడ అనిపిస్తున్న రైట్ సైడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సైడ్ ఇచ్చేసిన తర్వాత మీరైతే హీరోయిన్ ఫేస్ మీ ఫేస్ ఎలా కలవాలి ఇప్పుడైతే ఆ ట్రిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసం అయితే మీరు సింపుల్ ఇక్కడ అనిపిస్తున్న సేవ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇమేజ్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత మీరైతే స్నాప్సీడ్ యాప్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే స్నాప్సీడ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే స్నాప్సీడ్ యాప్ ఎంచుకున్న తర్వాత ఈ ఇమేజ్ని అయితే ఎంచుకోండి. ఇమేజ్ని ఎంచుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అనిపిస్తున్న కర్వ్స్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కర్వ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కలర్స్ అనిపిస్తుంది కదా, దీంట్లో రెడ్ కలర్ మీద అయితే ఎంచుకొని దీని సైజ్ అనేది కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. మరి అంత ఈ విధంగా ఇంక్రీజ్ అని కొంచెం అనేది చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత విగ్నిటీ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ విగ్నిటీ వచ్చేసి అయితే ఒక -30 పెట్టండి ఫ్రెండ్స్. రైట్ సింబల్ అనేది ఇవ్వండి. రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ దీని మీద పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టోన్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, టోన్ ఇమేజ్లో వచ్చేసి అయితే మీరైతే ఇక్కడ హైలైట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు హైలైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని హైలైట్స్ అనేది అయితే +16%, 10+10 అలా పెట్టుకోండి. వామ్తో అయితే మీరైతే ఒక -6% అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ వచ్చేసిన తర్వాత మీ ఫేస్ అనేది అయితే కొంచెం అయితే గ్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలా అయితే ఈ ఎడిటింగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా అయితే ప్లీజ్ లైక్ చేయండి, అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.